హాయ్ ఆల్. ఇంటర్లింక్ Q4 రోడ్ మ్యాప్ అయితే వచ్చింది. అదేంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఐటీఎల్జీ ఏదైతే మనం మైన్ చేస్తున్నామో దాన్ని ఐటీఎల్ గోల్డ్ అంటారు. సో అవి టోకెన్స్ వెరిఫై అయ్యాక అంటే మనకు మేబీ కేవైసీ ఏమన్నా ఉండొచ్చేమో. సో అప్పుడు మనకి వ్యాలెట్లోకి ఐటీఎల్జీ వస్తాయన్నమాట. అండ్ ఈవెన్ కేవీ అంటే దీని యొక్క ఫౌండర్ ఏం చెప్పాడంటే మన యాక్టివిటీ బట్టే ఐటీఎల్జీ వెరిఫై అవుతాయని కూడా చెప్పాడు. అండ్ ఇన్ ద సేమ్ వే మనకి 100 బిలియన్ ఈ ఐటీఎల్జీ సప్లై ఉంటే ఓన్లీ ఐటీఎల్ 10 బిలియన్ ఉన్నాయి. సో ఆ రేషియోలోనే మనకి ఎయిర్ డ్రాప్ జరుగుతుంది. సో మోస్ట్లీ 5 బిలియన్ ఏమో టీం దగ్గర పెట్టుకుంటారు. సో 5 బిలియన్ ఏమో ఎయిర్ డ్రాప్ ఉండొచ్చు. సో 5 బిలియన్ మన దగ్గర ఎన్ని టోకెన్స్ అయితే ఉన్నాయో దాని రేషియో ప్రకారం వేస్తారనమాట. అండ్ ఇన్ ద సేమ్ వే ఇంటర్లింక్ మినీ యాప్ కిట్ కూడా రిలీజ్ చేస్తా అన్నారు. సో దట్ డెవలపర్స్ ఈజీగా వచ్చి యాప్స్ అవి బిల్డ్ చేసి ఈ టోకెన్ని వాళ్ళ యాప్స్లో కానీ వాళ్ళ పేమెంట్ సిస్టమ్స్లో కానీ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇన్ ద సేమ్ వే హ్యాకథాన్స్ కూడా జరుగుతాయి. అప్పుడే కదా డెవలపర్స్ అందరూ పోటీపడి ఎప్పుడైతే దీని మీద బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు బిజినెసెస్ కూడా ఇంట్రెస్ట్ చూపించి వచ్చే డెవలపర్స్ని హైర్ చేసుకుని బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇన్ ద సేమ్ వే 1000+ పార్ట్నర్స్ యాక్సెప్టింగ్ ఐటీఎల్ అంటున్నాడు. సో దట్ మనం ఆ 1000+ పార్ట్నర్స్కి మనం ఈ ఐటీఎల్ ద్వారా పే చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే ఎస్ఈసికి ఆడిట్ అండ్ రెవెన్యూ మోడల్ అంటే ఎస్ఈసి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కౌన్సిల్ అని ఉంటుంది యూఎస్లో. సో దాంతో క్లోజ్గా వర్క్ చేసి ఈ ఆడిట్ ఈ రెవెన్యూ మోడల్ అంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే ఎస్ఈసి మధ్యలో పిలిచి ఫైన్ కూడా వేస్తుంది అనమాట. అండ్ ఇన్ ద సేమ్ వే ఎడ్యుకేట్ అంబాసిడర్ ప్రోగ్రామ్, అంబాసిడర్స్కి ఒక కోర్స్ లాంటిది ఇచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇంకా రీచ్ పెంచడానికి అనమాట ఈ ప్రాజెక్ట్ది. ఇన్ ద సేమ్ వే వీసీ అండ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అక్యుములేట్ టోకెన్స్ అంటే ఏం లేదు, వాళ్ళ చేత ఇది ఒక రిజర్వ్ ఫండ్ లాగా హోల్డ్ చేపిస్తారనమాట ఆ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అండ్ AWS ఆల్రెడీ వాళ్ళు ఆన్బోర్డ్ అయి ఉన్నారు కదా. సో ఇది Q4 రోడ్ మ్యాప్లో ఉంది. సో ఇది ఏదైతే డిస్ట్రిబ్యూట్ వెరిఫైడ్ ఐటీఎల్జీ అన్నాడో అక్కడ కొంచెం యూజర్స్కి ఏమైనా కేవైసీ ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. మోస్ట్లీ అది లేకపోతే అందరూ కూడా వెరిఫై అయిపోతారు. ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంటర్లింక్ గురించి మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.